ఆకాశవాణి సేవా పర్వ్లో భాగంగా స్ట్రెంథనింగ్ ఫార్మ్స్ అండ్ ఫార్మర్స్ మట్టి నుండి విజయం వరకు వ్యవసాయం మరియు రైతులను బలోపేతం చేయడం అంశంపై ప్రత్యేక ముఖాముఖిని వింటారు. అతిథి డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశానికి వెన్నెముక్క మన రైతన్న. అందుకే రైతు సంక్షేమం, పంటల అభివృద్ధి ఇవి కేవలం ఒక రంగానికి పరిమితం కావు, దేశ ఆర్థిక అభివృద్ధికి పునాది వంటివి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, పంటల దిగుబడికి అనేక కార్యక్రమాలను తీసుకువచ్చింది. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం సాయిల్ టు సక్సెస్ స్ట్రెంథనింగ్ ఫార్మ్స్ అండ్ ఫార్మర్స్ అన్న అంశం గురించి పూర్తి వివరాలు మనకు అందించేందుకు మన ఆకాశవాణి స్టూడియోస్ లో డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కేవీకే, ఘంటసాల నుంచి విచ్చేసి ఉన్నారు. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. మేడం, కార్యక్రమంలో ముందుగా ఫ్రమ్ సాయిల్ టు సక్సెస్ స్ట్రెంథనింగ్ ఫార్మ్స్ అండ్ ఫార్మర్స్ అనే థీమ్ ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు మేడం? సాధారణంగా అండి, మనం నేల ఆరోగ్యం బట్టే మనకి వేసుకునేటువంటి పంటల యొక్క నాణ్యత ప్రమాణాలు ఎలా ఉంటాయి అన్నది మన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాధారణంగా చాలా మంది ఏం చెప్తారంటే, మా నేలల్లో ఇది అనుకూలంగా ఉందా లేదా, ఈ పైరు వేసుకోవచ్చా లేదా అని మమ్మల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే నేల యొక్క ప్రమాణాలు అనగా మనకి ఉదజని సూచిక ఎట్లా ఉంటుంది, లవణ సూచిక ఎట్లా ఉంటుంది, అలానే ఒక్కొక్క నేల ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి వాటిల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయి అన్నది కూడా తెలుసుకోవాలి. అదే మనం సాయిల్ టు సక్సెస్ గా మనం చెప్పుకోవాలి. అదే ఇంకొక రకంగా చెప్పాలి అంటే, నేల యొక్క తీరు మరియు స్వభావం అనగా నేల యొక్క భౌతిక అంటే రంగు కానీ, దాని యొక్క సున్నితత్వం కానీ, బరువు కానీ, సాంద్రత కానీ, పరిమాణం కానీ మొదలైన అన్ని భౌతిక పరిమాణాలు, అలానే రసాయన లక్షణాలు అంటే ఉదజన సూచిక, లవణ సూచికను బట్టి మనకి పండించుకునేటువంటి పంటలు ఆ యొక్క నేలలో అనుకూలత ఉందా లేదా అన్నది మనం చూసుకోవచ్చు. దీన్నే సాయిల్ టు సక్సెస్ గా మనం విశ్లేషించవచ్చు. అలానే పొలాన్ని అభివృద్ధి పరచడం అన్నది అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చాలా రసాయనాలు అన్నది రైతు అవ్వచ్చు, మనకి ఉండేటువంటి కవులు శాతం ఎక్కువగా ఉన్నారు కాబట్టి అంత రసాయనతగా ఎక్కువగా మారిపోయింది. ప్రస్తుతం మనం సాగులో చూసుకున్నట్లయితే ఈ నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, నాణ్యత కలిగినటువంటి పంట ఉత్పత్తులను పండించుకోవడం కోసం పెట్టుబడులు ఏ విధంగా పెట్టుకుంటే దానికి సరిసమానమైన దిగుబడి వస్తుందా లేదా అన్నది చూసుకునే దిశగా కనుక మనం వ్యవసాయం చేసినట్లయితే చివరిగా ప్రతి రైతు ఆలోచించాల్సింది ఏంటంటే ఆదాయ వ్యయ నిష్పత్తి చూసుకోవాలి. అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడికి నికర ఆదాయం, మనకి మిగిలేటువంటి ఆదాయం సరిగ్గా ఉన్నదా లేదా అనేది చూసుకున్నట్లయితే కనుక మనం సాగును చాలా బాగా చేసుకుంటూ రైతుల యొక్క అభివృద్ధిని బాటలో మనం నడిపించుకుంటూ వెళ్ళవచ్చు. దీన్నే స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫార్మర్స్ కానీ, ఫార్మర్ కమ్యూనిటీ కానీ కూడా మనం విశ్లేషించవచ్చు. మేడం, మీరు ఇక్కడ నేల ఆరోగ్యం అని చెప్పి ప్రస్తావించారు మేడం. మరి నేల ఆరోగ్యం రైతుల విజయానికి ఎంత ముఖ్యమని మీరు భావిస్తూ ఉన్నారు మేడం? రైతులు సాగు విషయానికి వచ్చేసేటప్పటికి విజయం అన్నది పంటల యొక్క ఉత్పత్తి మీదనే సాధారణంగా ఆధారపడి ఉంటుంది. అంటే దిగుబడులు చూసుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు రావాలన్నా నేల ఆరోగ్యం అన్నది చాలా ప్రధానమైనదండి. అంటే ఇప్పుడు రైతులు తన క్షేత్రస్థాయిలో ఏ పైరు వేసుకోవాలి, అయితే వేసుకునేటువంటి పైరులో కూడా ఏ రకం వేసుకోవాలి అన్న దాని గురించి కూడా ఆలోచించుకుంటూ ముందుగా సాగుకు ముందు పచ్చిరొట్ట పైర్లు అనగా మనకి జనుము కానీ, జీలుక్ కానీ, పిల్లి పెసర లాంటి పంటలను వేసుకున్నట్లయితే నేల ఆరోగ్యం చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దాంట్లో సేంద్రియ శాతం అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలానే నేలలో ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు మొక్కలకి అందే విధంగా కూడా మనల్ని నేలని చాలా వరకు అభివృద్ధి పరచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం, ప్రతిసారి కూడా జింక్ లోపం వచ్చిందని, ఐరన్ లోపం వచ్చిందని, లేదా సల్ఫర్ లోపం వచ్చిందని, దీనివల్ల మాకు మొక్కలు ఎదగట్లేదని మాకు తరచుగా రైతులు ఫోన్ చేస్తూ ఉంటారండి. సో నేల ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే సేంద్రియ శాతం అనేది చాలా ఎక్కువగా మనం వేయాల్సినటువంటి ఉంటుంది. అలానే భూమిలో మనకి తెలియకుండానే ఇంతకు ముందు వేసినటువంటి పంట యొక్క అవశేషాలు కానీ, పురుగు యొక్క కోశస్థ దశలు కానీ, అలాగే తెగుళ్ళు యొక్క శిలీంద్ర బీజాలు కానీ మనకి తెలియకుండానే భూమిలో నిక్షిప్తమై ఉంటుంది. రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విజయాలు సాధించాలి అంటే కనుక తప్పనిసరిగా 2-3 సేద్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. దాంట్లో ప్రధానంగా వేసవిలో మనం లోతు దుక్కులు చేపట్టడం. ఇంతకుముందు ప్రతి ఒక్క రైతు సోదరులు ఇది పాటించేవాళ్ళండి. ప్రస్తుతం కూలీల కొరత అవ్వచ్చు, సమయాభావం అవ్వచ్చు, ఇది పాటించట్లేదు. అలానే పంట మార్పిడి, వరి తర్వాత వరే వేసుకోవటం, లేదా మినుము తర్వాత పెసలు ఒకే జాతికి చెందినటువంటి పైర్లు వేసుకోకుండా పంటను కనుక మార్చుకున్నట్లయితే దానికి కలిగేటువంటి పురుగులు తెగుళ్ళు, దీనికి వచ్చేటువంటి పురుగులు తెగుళ్ళు వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మనకి నేల
ఆరోగ్యం కూడా బాగా మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మనకి మిశ్రమ పైరుల విషయానికి వచ్చినట్లయితే చాలా మంది ఏం చేస్తారు అంటే ఒకే పైరు వేస్తూ ఉంటారు. ఇప్పుడు చెరుకు వేస్తున్నారు, చెరుకుకి పైరుకి మధ్యలో మనకు ఉండేటువంటి ఖాళీ స్థలాల్లో పిల్లి పెసరు వేసుకున్నట్లయితే అధిక ఆదాయం వస్తుంది. ఈ మిశ్రమ పైరులు వేసుకోవడం వల్ల 3 సమస్యలని మనం అధిగమించవచ్చు. ఒకటి, మనకి పెట్టుబడికి అదనంగా మనం రుణాలు బయట నుంచి తీసుకోకుండా మిశ్రమ పైరుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో మనం చిన్న చిన్న పెట్టుబడులు తీసుకోవచ్చు. రెండోది, మిశ్రమ పైరులు వేయటం వల్ల మనకి కలుపు సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. అలానే మూడోటువంటిది, చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం మిశ్రమ పైరులు వేసుకుంటూ వివిధ రకాలైన పైరును ఒకే నేలలో పెంచుతుంటే నేల యొక్క భౌతిక పరిమాణాలు బాగా పెరగడమే కాకుండా మనకి మంచి చేసేటువంటి కొన్ని మిత్ర పురుగుల సంఖ్య కూడా మనం చాలా వరకు పెంపొందించుకోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న మంచి సేద్య పద్ధతులు, రసాయనేతర పద్ధతులు కనుక రైతు సోదరులు సాగులో పాటించినట్లయితే వాళ్ళు పండించేటువంటి ఏ పంటలోనైనా కూడా విజయాన్ని సాధించడం చాలా సులువవుతుందండి. మేడం, మరి మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాయిల్ హెల్త్ కార్డ్, ఈ పథకం ద్వారా రైతులకు వచ్చిన లాభాలేంటి మేడం? ఇప్పుడు చాలా వరకు మన కేంద్ర ప్రభుత్వం PM రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకాల కింద సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే ఏమి కాదండి, మన నేలలో ఉండేటువంటి పోషకాల విలువలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మట్టి నమూనాను సేకరించి ఈ యొక్క పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయి అనేది రైతులకి మనం అందజేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ, ఉద్యాన శాఖ వాళ్ళు కానీ, అలానే ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. వీటిల్లో కూడా మనం మట్టి నమూనా పరీక్షలు చేపట్టడం జరుగుతుంది. కొన్ని చోట్లయితే ఉచితంగా కూడా చేస్తూ ఉంటారు రైతు సోదరులందరికీ కూడా. సో ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్స్ నే మనం మట్టి నమూనా పరీక్షలు చేయించుకునే ద్వారా వచ్చేటువంటి ఫలితాలనే సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం నేలలో మనకి భౌతికంగా కొన్ని పోషకాలు ఉంటాయి, అలానే కొన్ని పోషకాలు అధిక శాతంలో ఉంటాయి, కొన్ని తక్కువలో ఉంటాయి, కొన్ని మధ్యస్థ రూపంలో ఉంటాయి. వాటి యొక్క వివరాల్ని మనం ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకి స్థూల పోషకాలు, మనకి నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ విరివిరిగా రైతులు వేస్తూ ఉంటారు. మనం ప్రస్తుతం మొక్క ఎదగట్లేదు అంటే ఏ రైతునైనా అడగండి, కాంప్లెక్స్ ఎరువు 2 కట్టలు వేసామండి ఆయన ఎదగట్లేదు అంటారు. అంటే మనకి కాంప్లెక్స్ లో ఏ ప్రమాణాలు ఉన్నాయి, దానికి కావలసినటువంటి స్థూల పోషకం ఏది మొక్కకి అవసరం, మనం నేలలో అది ఉందా లేదా అన్నది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా మనకి భౌతికంగా ఉండేటువంటి లోపాలు ఏమే ఉన్నాయి, కార్బన్ శాతం సరిగ్గా ఉందా లేదా, సేంద్రియ కార్బన్, అలానే ఉదజని సూచిక సరిగ్గా ఉందా లేదా, అలాగే స్థూల పోషకాలైనటువంటి నత్రజని శాతం అధికంగా ఉందనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం అందరూ మాట్లాడుకునేటువంటి అంశం ఏమిటంటే యూరియా కొరత ఒకటి ఉంది అని మాట్లాడుకుంటున్నాం. అంటే మనకి నేలలో నత్రజని శాతం ఉన్నప్పటికీ కూడా అధికంగా యూరియాలు కానీ లేదా నత్రజని ఇచ్చేటువంటి ఎరువుల్ని అధిక శాతం వాడాల్సినటువంటి అవసరం లేదు. అది వాడేటప్పుడు మనకి పెట్టుబడులు పెరుగుతాయే తప్ప మనకి ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. అంతేకాకుండా నత్రజని ఇచ్చేటువంటి ఎరువుల్ని ఎక్కువగా వేయటం వల్ల ఆకులు ముదురాకుపచ్చగా మారిపోవటం, తద్వారా పురుగు తెగులు సోకడం కూడా ఎక్కువ అవుతుంది. అంటే అవసరానికి మించి ఎప్పుడైతే మనం ఎరువుల్ని వాడుకుంటా ఉంటామో పెట్టుబడులు పెరగడమే కాకుండా దుష్ప్రభావాలు లాంటి పురుగులు తెగులు కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని తగ్గించుకోవడం కోసం అలానే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి అంటే కనుక మనకి భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం అనేది ప్రతి రైతు చేపట్టాలి. ఈ భూసార ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టడం కోసం మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటువంటి పథకాన్ని రైతులకి ఇవ్వటం జరుగుతుంది. సో ఆ కార్డులో మనకి ఏమిటి రాసి ఉంటుంది అంటే మన భూమిలో నిక్షిప్తమైనటువంటి ఏ పోషకాలు ఉన్నాయి, ఏ పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయి, అలానే నెక్స్ట్ మనం వేసుకునేటువంటి పైరుకి మనం ఏ విధంగా ఎరువులు వేసుకోవాలి. ఉదాహరణకి మనకి నత్రజని శాతం మధ్యస్థంగా ఉందనుకోండి, మన యొక్క సిఫారసు మేరకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలో కూడా మనం ఆ కార్డులో ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి రక్త పరీక్ష ఎట్లా అయితే చేసుకుంటామో పరీక్షకి ఇలా ఉంది అని చెప్పడమే కాకుండా దానిని సవరించుకోవడం కోసం మనం ఏ విధంగా చేసుకోవాలి అన్నది కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డులో ఆ ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుందండి. మేడం, అదేవిధంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు, సో ఇటువంటివి రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయి మేడం? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆధునిక సాంకేతిక విషయాలకు వచ్చినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నామండి. అదేదో కొత్తగా వచ్చేటువంటిది ఏమి కాదండి. కృత్రిమ మేధస్సుని జోడించి మన వ్యవసాయ రంగంలో తీసుకురావటమే మనకి ఈ ఆధునికత. అందులో ఇప్పుడు చాలా వరకు అందరు రైతులు కూడా ఉపయోగిస్తున్నటువంటి ముఖ్య విషయం ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ. ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా ప్రధానంగా మనకి ఏం చేస్తున్నారు, విత్తనాలు వేసుకుంటున్నారు, పురుగు తెగుళ్ళు వచ్చినట్లయితే మందులు పిచికారీ చేసుకుంటున్నారు, అలాగే పోషకాలను కూడా కొంతవరకు లిక్విడ్ ఫార్ములేషన్స్ లో
ఉండేటువంటి పోషకాలను కూడా పిచికారీ చేయడం అనేది డ్రోన్ ద్వారా చాలా మంది రైతు సోదరులు ఉపయోగిస్తున్నారు. కానీ కొంతమందికి ఒక అపోహ ఏంటి అంటే డ్రోన్ లో కేవలం 10 లీటర్ల నీరే కదండి ఉపయోగిస్తారు, అది ఎకరానికి మొత్తం సరిపోతుందా అనేవాళ్ళు. మనం ఇంతకు ముందు చేతి పంపులు వాడేవాళ్ళం, దానికి సుమారుగా 200 లీటర్ల నీరు ఖర్చు అయ్యేది ఒక ఎకరానికి. కానీ ఇప్పుడు తైవాన్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లకి ఎప్పుడైతే మనం షిఫ్ట్ అయ్యామో కేవలం 80 నుంచి 100 లీటర్ల లోపే మనం అంటే సకానికి సగం నీటిని వృధా చేయకుండా తగ్గించుకున్నాం. అలాగే డ్రోన్ ద్వారా కూడా మనం 10 లీటర్లతోనే ఎలా మనం పిచికారీ చేస్తున్నాం అంటే ఆ డ్రోన్ సహాయంతో వచ్చేటువంటి పిచికారీ మందు ద్రావణం యొక్క ఇది ఏముందో కేవలం ఆవిరిలాగా ఒక బోగరలాగా పడుతుందన్నమాట. కాబట్టి వెంటనే మొక్క తీసుకోవటం, తర్వాత 6-7 గంటల్లో వర్షం పడినా కూడా మనకి ఎటువంటి సమస్య కూడా లేకుండా మొక్క మనకి బాగా పెరుగుతుంది పోషకాలైతే కనుక. అలాగే పురుగు తెగుల రసాయనాలు ఉపయోగించినప్పుడు కూడా వెంటనే మనకి ఉపయోగం జరుగుతుందన్నమాట. సో ఇది ఒక రకమైనటువంటి ఆధునిక సాంకేతిక విషయం. ప్రస్తుతానికి డ్రోన్ అన్నది మనకి ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుందండి. అంతేకాకుండా మన కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుంటూ రిమోట్ సెన్సింగ్ ద్వారా అంటే మనకి నేలలో అనువైనటువంటి ఏ పంటలు వేసుకోవాలి లేదా ముందస్తుగా ఫోర్కాస్ట్ చేసుకొని ఈ పురుగు వస్తుంది, ఈ తెగులు వస్తుంది అని చెప్పుకోవటం. అలానే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే వాతావరణం కూడా చాలా అధికంగా మార్పులు చెందుతూ ఉంటుంది. సో ఈ రోజు వర్షం వస్తుంది, రైతు సోదరులు పిచికారీ చేసుకోవద్దు, లేదా మనకి 4-5 రోజుల్లో వర్షం కురిసేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కోత కొయ్యొద్దు అని కూడా చెప్తున్నారండి. సో ఇదన్నీ కూడా మనకి ఆధునిక సాంకేతిక పద్ధతులన్నీ కూడా రైతులు వేలమించుకొని అన్నిటిని కూడా గుర్తు పెట్టుకొని మనకి వ్యవసాయ సమాచారాలు ఏదైనా మన ఆల్ ఇండియా రేడియో అవ్వచ్చు లేదా మనకి పేపర్లో అవ్వచ్చు, ప్రతిసారి కూడా రైతులకు ఇచ్చేటువంటి ఈ యొక్క సమాచారం రైతులు కనుక వినియోగించుకున్నట్లయితే సుస్థిర దిగుబడులు సాధించుకుంటారు. అసలు ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఇది చాలా పెద్ద పదంగా రైతులు సంబోధించాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. అసలు ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే మనకు ఉండేటువంటి నేలని మనం అంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే నేలలో ఏ ఒక్క ఖాళీ జాగాని కూడా మనం విడిచిపెట్టకుండా మన సామూహిక వ్యవసాయ పద్ధతులు అంటే ఇప్పుడు వరి వేసుకోవటం, వరి వేసుకునే చోట గట్ల మీద ఉద్యాన పైర్లు పెట్టుకోవటం, దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని ఉపయోగించుకుంటూ చేపలను పెంచుకోవటం, అలానే పైన డబుల్ డెక్కర్ గా వేసుకుంటూ కోళ్లను పెంచుకోవటం, అక్కడి నుంచి కోళ్లు పెంటిన ఎరువులు కానీ చేపల ఎరువులు కానీ మళ్ళీ మన పొలానికి ఉపయోగించుకోవడం అనమాట. అంటే ఒక సైకిల్ గా రీసైక్లింగ్ చేసుకుంటూ మన IFS పద్ధతి అంటారు, దాన్ని సమీకృత వ్యవసాయం పద్ధతి పాటిస్తూ ఎక్కువ రాబడిని కూడా మనం తీసుకోవచ్చు. దీన్నే మనకి సింపుల్ గా మనకి చెప్పుకోవాలి అంటే ప్రిసిషన్ ఫార్మింగ్ అనేది. దీనికి ముందుగా మన రైతు సోదరులందరూ కూడా చాలా మంది ఏంటంటే గట్ల మీద అస్తమానం కలుపు మందు కొడతా ఉంటారు, కలుపు పెరిగిపోతుంది అని. అలా కాకుండా మనకి పూల మొక్కల్ని గట్ల మీద పెట్టుకోవటం, దాని ద్వారా కూడా మనకి అదనపు ఆదాయాన్ని తీసుకురావటమే కాకుండా సుస్థిర వ్యవసాయంలో కూడా మనం ప్రధాన పాత్ర పోషించే వాళ్ళం అవుతాం. కాబట్టి ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది ఎంతైనా అవసరం అండి. మేడం, మనం చూస్తే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి మేడం. ఈ ప్రస్తుత తరుణంలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం అండి మనకి ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం కానీ ప్రతి ఒక్క రైతులు కూడా మేము చేస్తున్నాము, కానీ మాకు అంత గిరాకీ రావట్లేదు లేదా మాకంతా పండట్లేదు అంటున్నారు. దాని కొరకు మనకి NPOP అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనే పథకం కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ APSOPCA అనేటువంటి సంస్థ ద్వారా మనకి సేంద్రియంగా పండించేటువంటి పంటలను కూడా ధృవీకరణ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంది రైతు సోదరులకి తెలియదండి. వాళ్ళు ఏమంటారంటే మేమేమి పురుగు మందు కొట్టలేదండి, తెగులు మందు కొట్టలేదు, మీరు చెప్పిన విధంగానే మేము చేసాము, కానీ అట్లా చేస్తే మాకు 50 బస్తాలు పండాల్సిన చోట 30-40 బస్తాలే పండుతుందండి అంటారు. ఒకటి దయచేసి రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఎప్పుడైతే మనం సేంద్రియ వ్యవసాయం అన్నది మొదలు పెడతామో దిగుబడులు అన్నది మొదటి 2 సంవత్సరాలు తగ్గుతాయి. 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం నుంచి మనకి దిగుబడులు అన్నది రసాయనాలతో పోల్చుకున్నట్లయితే సరి సమానంగా వస్తుంది, కానీ తొలి దశలో అయితే తగ్గడం జరుగుతుంది. కానీ తగ్గినప్పటికీ కూడా మనకి దాని యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మనమైనా మార్కెట్లోకి వెళ్ళాం, ఇది ఆర్గానిక్ వంకాయ, ఇది మామూలు వంకాయ అనగానే ఆర్గానిక్ అనగానే అది మంచిది, దాన్ని కొనాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఏ మార్కెట్లో అయినా కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనాలి అంటే సర్టిఫికేషన్, ధృవీకరణ పత్రం అనేది చాలా వరకు అవసరం అండి. అయితే ఈ ధృవీకరణ ఎలా చేసుకోవాలి, దానికి మేము ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించినట్లయితే మాకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనకి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. లేని పక్షంలో మనకి దగ్గరలో ఉండేటువంటి రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు, లేదా కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఈ యొక్క సర్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి, గవర్నమెంట్ పథకాలు అన్నవి మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాని గురించి సమాచారం కోసం ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా కూడా చెప్పడం జరుగుతుందండి.
మేడం, వాతావరణ మార్పులు అనేటివి పంటలపై వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? అదేవిధంగా రైతులు దీనికి ఏ విధంగా సమాయత్తం కావాలి మేడం? ప్రస్తుతం అండి ఇప్పుడు చూసుకున్నట్లయితే మేము ఇంతకు ముందు రైతులకు చెప్పేవాళ్ళం, ఇది సార్వా కాలము, ఈ పైర్లు వేసుకోండి, లేదా దాల్వా వస్తుంది, దాల్వాకి ముందస్తు చర్యలు ఇవి తీసుకోండి అని చెప్పేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఇది సార్వా అని కానీ, ఇది దాల్వా అని కానీ, ఇది వేసవి పంటలని కానీ లేదా అని సూచించడం కూడా కష్టతరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మీరు చూసుకోండి, ఒక నెల రోజుల నుంచి ఎప్పుడు వాన పడుతుందో తెలియట్లేదు. 2 రోజుల గ్యాప్ లో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు చూడటం జరుగుతుంది. అలానే మనకి వానలన్నవి కూడా ఒక్కొక్క చోట పడుతున్నాయి, ఒక్కొక్క చోట పడడం లేదు. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాతావరణ మార్పులు పైన మనకి చాలా అవగాహన అవసరం. దాని మీద చూపించేటువంటి ప్రభావం చాలా వరకు ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని ముందుగుండానే సమామత్యం అయ్యి, అసలు వర్షాలు ఎక్కువగా ఉంటే మనం ఏం చేయాలి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఏం చేయాలనేటువంటి సమాచారాన్ని మనం ప్రతి చోట కూడా అందజేస్తూ ఉంటున్నామండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయనుకోండి, కొంతకాలంలోనే పురుగు తన యొక్క జీవిత చక్రాన్ని సాధారణంగా 15 నుంచి 20 రోజుల్లో దాని జీవిత చక్రాన్ని ముగించుకుంటుంది. కానీ ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే అధికంగా ఉన్నప్పుడు, ఈ పురుగు కేవలం 10 నుంచి 12 రోజులు, అంటే 2-3 రోజులు దాని యొక్క జీవిత కాలాన్ని తగ్గించుకుంటూ ఒకే పంట కాలంలో ఒక జీవిత చక్రం కాకుండా 2 నుంచి 3 జనరేషన్స్ అన్నమాట, అంటే 2 నుంచి 3 సంతతులు ఒకే పంట కాలంలో ఉండడం అనేది ఇటీవల కాలంలో చూడడం జరుగుతుంది. అలానే తేమ శాతం కనుక మనకి ఎక్కువగా ఉండటం, చిరుజల్లులతో కూడినటువంటి వర్షం పడి తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు తెగుళ్ళు అన్నవి విపరీతంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అలానే మనకి తెలిసింది ఇంకా వర్షాల విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కాలంగా విరివిరిగా మనకి వర్షాలు కురవడం అన్నది చూస్తూనే ఉన్నాం. దీని వల్ల మనకి పంట ఈ రోజు పిచికారీ చేస్తా ఉంటాం, వర్షం రాదేమో అని, నెక్స్ట్ రోజు వర్షం పడేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు రైతులు. కాబట్టి రైతులు వాతావరణాలు ఎలా ఉన్నాయి అన్నది అవగాహన పెంచుకుంటూ చూసుకుంటూ మనకి ఈసారి పిచికారీ చేసుకోవచ్చా లేదా మనకి పురుగు తెగులు యొక్క ఉధృతి ఏ విధంగా ఉంటుంది అన్నది, రానున్న కాలంలో ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఫోర్కాస్ట్ బేస్డ్ గా మనం సమాచారం అన్నది మన రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ లేదా మన కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఉండేటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలోనైనా కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కూడా మేము రైతులకు సమాచారం ఇస్తాం. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి. అలానే ఈ మారుతున్నటువంటి వాతావరణ దృష్ట్యా రైతులందరూ కూడా ప్రతిరోజు పంట పొలాన్ని పరిశీలించుకుంటూ సిఫారసు చేసినటువంటి మందులు అవ్వచ్చు, లేదా రసాయనాలు అవ్వచ్చు, లేదా ఏవైనా కూడా నిర్దేశించిన మోతాదులో మాత్రమే వాడుకోవాలి. అంటే ఎరువుల్ని అధిక శాతంలో దయచేసి వాడొద్దండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ ఎరువులు వేస్తే ఎక్కువ పండుతుందనేటువంటి అపోహల రైతులు ఉంటారు. కానీ ఎక్కువ ఎరువులు వేసేటప్పుడు ఏంటంటే వర్షంతో కూడినప్పుడు ఎక్కువగా గాళ్ళు వచ్చినాయి అనుకోండి, చేనంతా పడిపోతుంది. అలానే కొన్ని రకాలు విరిగా వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, వాన పడిన వెంటనే 24 గంటల లోపు కనుక మురుగునీరు ఏదైతే బయటికి పంపలేదో మొలకలు వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా రైతు సోదరులు వాతావరణ సమాచారాన్ని, ముఖ్యంగా వర్ష సూచికని మనం తప్పక గమనించుకుంటూ పంట సాగుల్లో కనుక మనం చేపట్టాల్సినటువంటి చర్యల యొక్క ప్రణాళికని ముందుగుండానే మనం సిద్ధం చేసుకున్నట్లయితే రైతు సోదరులు ఎటువంటి వాతావరణ మార్పులైనా ఎదుర్కోవచ్చు. కానీ కొంతవరకు వర్షం అన్నది మన చేతుల్లో ఉండదు కాబట్టి దాని యొక్క ప్రభావం పంట పైర్ల మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త కోత సమయంలో జాగ్రత్త వహించాల్సిందిగా రైతు సోదరులకి సూచిస్తున్నామండి. మేడం, అదేవిధంగా రైతులు కొత్త రకపు విత్తనాలు కానివ్వండి, పద్ధతులను స్వీకరించడానికి మీరు ఎలాంటి శిక్షణలు లేదా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు మేడం? ఇప్పుడు రైతులకి ఏంటంటే మేము ఈ రకాన్ని 10 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి, కొత్త రకం కావాలి అని అడుగుతారు. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే బీబీటీ సాంబా మషూరి రకాన్ని మనం ఎప్పటి నుంచో అదే తింటున్నాము, దీనికి ప్రత్యామ్నాయంగా వేరే రకాలు ఉన్నాయి కదా, అవి మాకు ఎప్పుడు ఇస్తారు అని కూడా సాధారణంగా రైతులు అడుగుతూ ఉంటారు. దాని కొరకు మన కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల కానీ వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ ఏం చేస్తూ ఉంటామంటే, కొత్తగా ఏదైనా ఒక రకం బయటికి విడుదలైంది అనుకోండి, దాని చిరు సంచుల దశలో ఉంది అంటారు, దాన్ని మినీ కిట్స్ అంటారు అనమాట. అవి మనకి జిల్లాలో ఒక 10 చోట్ల కానీ 15 చోట్ల కానీ ఎవరైతే బాగా చేసేటువంటి రైతులు, అంటే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ దగ్గర అన్నమాట, అభ్యుద రైతుల దగ్గర టెస్టింగ్ కోసం గ్రామానికి ఒకటి చొప్పున ఇస్తాం. ఇచ్చి అంటే చాలా తక్కువ మోతాదులోనే ఇస్తాం అన్నమాట. ఇచ్చి చూస్తాం 2 ఏళ్ల పాటు. ఆ మినీ కిట్స్ లో చిరు సంచుల దశలో కనుక ఈ రకం యొక్క పనితీరు కానీ వేరే రకంతో పోల్చుకున్నట్లయితే బాగుంది అనుకున్నట్లయితే మనం విడుదలకి ప్రతిపాదిస్తాం. అలానే రైతు స్థాయిలో మనకి కొత్త రకపు విత్తనాలు వేసుకోండి అనడం కోసం మన క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేపడతాం అన్నమాట. దాని కొరకు మనకి
ఎవరైతే కొత్త రకాలు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి రైతు సోదరులను ఎన్నుకోవటం, మన కృషి విజ్ఞాన కేంద్రం తరపున వాళ్ళకి కావలసినటువంటి విత్తనాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఇచ్చి, అంటే ఒక రకం నుంచి ఇంకొక రకానికి రీప్లేస్మెంట్ కోసం కూడా మనం అక్కడక్కడ, అంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో 5 నుంచి 10 మంది రైతులకు విత్తనాలు కూడా మనం ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి, ఉచితంగా. సో వేస్తూ వాళ్ళకి సాంకేతిక పరమైనటువంటి సూచనలు అందిస్తా ఉంటాం. అదే విధంగా ప్రథమ పరిశీలన కూడా మనం చేపడతా ఉంటాం. దాన్నే మనకి ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అంటాం అన్నమాట. వీటిల్లో ఏంటి అంటే సుమారుగా మనకి 100 నుంచి 150 మంది రైతుల్ని కూడా చివరాఖరిగా మనం వేసేటటువంటి పొలాన్ని దగ్గరికి తీసుకొచ్చి ఫీల్డ్ డేస్ అంటారనమాట. అంటే క్షేత్ర దినోత్సవం చేపట్టి, ఇదిగోండి మీరు వేసేటువంటి రకం, ఉదాహరణకి M2U 1061 వేశారు, ఇప్పుడు 1318 అన్నది 1061 ఇంతకు ముందండి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే 80% వరకు అదే వేసేవాళ్ళు. ఇప్పుడు 80% 1318 వేసి మిగతా 20% 1061 వేస్తున్నారు. దీనికి గాను ఏంటంటే మనం ముందుగా 1318 రకాన్ని మినీ కిట్స్ లో టెస్ట్ చేసి, తర్వాత క్షేత్రస్థాయిలో టెస్ట్ చేసి, తర్వాత ఫ్రంట్ లైన్ లో రైతులకు విరిగా ఇచ్చి, మనం ఫీల్డ్ డేస్ క్షేత్ర దినోత్సవాలు చేపట్టి రైతులకు ఇదిగోండి పలానా రైతు ఈ రకం వేసినారు, దానికి కిందటి సంవత్సరం వేసుకునేటువంటి రకంతో పోల్చుకుంటే ఈ రకం ఎక్కువ దిగుబడి వచ్చింది, పురుగు తెగుల్ని తట్టుకునింది, ఈ తెగుల్కి రాకుండా ఉంది, అలానే మనకి ఒక దుబ్బుకి చూసుకున్నట్లయితే ఇన్ని కంకులు వచ్చినాయి, ఈ కంకులన్నీ కూడా ఇంత శాతం ఈన్నాయి అని స్వయంగా రైతులు నేరుగా వచ్చి చూసే విధంగా మన క్షేత్ర దినోత్సవం ఎక్కడైతే మనం ఈ యొక్క పరిశీలన చేపట్టామో ఆ పొలం దగ్గరే చేపట్టడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనం రైతులకి కొత్త రకాల మీద అవగాహన కల్పించటం, అలాగే కొత్త పద్ధతులను కూడా స్వీకరించడానికి కూడా మనం ఈ యొక్క డెమాన్స్ట్రేషన్స్ కృషి విజ్ఞాన కేంద్రం తరపున మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళతో కలిసి చేపట్టడం జరుగుతుందండి. మహిళలు వ్యవసాయంలోకి ముందుకు రావడానికి మనకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక సహకారం ఎలా ఉంది మేడం? ప్రస్తుతం చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే అండి, రైతులు అనగానే కేవలం మగవారే ఉంటున్నారు అనుకుంటారు. ఈ రోజు వ్యవసాయంలో చూసుకున్నట్లయితే రైతులతో పాటు రైతు మహిళలు కూడా సమపాలల్లో పాల్పంచుకుంటున్నారు. రైతు మహిళలు ఇంకా మాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్, ఒక రోజుకు ఒక 70 ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే దాంట్లో కనీసం ఒక 25 నుంచి 30 మంది మహిళలే కాల్ చేస్తూ ఉంటారు. మేడం గారు మా పొలంలో ఇట్లా ఉంది, ఏం చేయమంటారు అని. రైతులతో పాటుగా, అంటే రైతులంటేనే మగవాళ్ళు, రైతు మహిళలు కూడా కలిపి ఉండడం జరుగుతుందండి. అయితే రైతు మహిళలకు ప్రత్యేకంగా మీరేం చేస్తున్నారు అంటే, మనకి కృషి విజ్ఞాన కేంద్రాలన్నిటిలోని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు సస్య పోషణ విభాగం ఉంది, లేదా సస్య రక్షణ విభాగం ఉంది, చేపల పెంపకం విభాగం ఉంది, లేదా కోళ్ల పెంపకానికి పశువర్ధక శాఖ ఉంది అనుకుంటారు. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మనకి కమ్యూనిటీ సైన్స్ అన్నమాట. దీన్నే గృహ విజ్ఞాన శాస్త్రం అంటాం. ఈ గృహ విజ్ఞాన శాస్త్రం కింద మనం రైతు మహిళల్ని చాలా విరిగా మనం ప్రోత్సహిస్తూ ఉంటామండి. అంటే ఇప్పుడు కేవలం మనకి సాగులో వచ్చేటువంటి సమస్యలకు సాంకేతిక పరమైనటువంటి సూచనలు ఇవ్వడమే కాకుండా మహిళలకు ప్రత్యేకంగా విలువాధారిత ఉత్పత్తుల తయారీపై కూడా ఉచితంగా శిక్షణలు అందజేస్తా ఉంటాం. అంటే ప్రస్తుతం చూస్తున్నాము, మనకి అందరూ చెప్తా ఉంటారు, అన్నంలో అంటే ఇప్పుడు వరి తక్కువగా తినండి, చిరుధాన్యాలకు ఎక్కువగా వెళ్ళండి అంటారు. చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తులు ఏ విధంగా తయారు చేసుకున్నట్లయితే ప్రతి మనిషికి పోషక విలువలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నది మనం మహిళలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విలువాధారిత ఉత్పత్తుల్లో మనకి కొబ్బరి అవ్వచ్చు, మామిడి అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, చిరుధాన్యాలు అవ్వచ్చు, బ్లాక్ రైస్ అవ్వచ్చు, వీటిలన్నిటితో కూడా ఏ విధంగా మనం పోషక విలువలు కలిగినటువంటి పదార్థాలు తయారు చేసుకోవచ్చో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవే కాకుండా పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ ఇస్తున్నాము, పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇస్తున్నాము. అలాగే చాలా రకాలైనటువంటి స్కిల్, నైపుణ్యత కలిగినటువంటి శిక్షణలు కూడా ఇవ్వడానికి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ముందుంటున్నారండి. రైతు మహిళలకి మనకి గృహ విజ్ఞాన శాస్త్రం కింద చాలా రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు అందజేయడమే కాకుండా, ఎవరైతే రైతు మహిళలు ఒక చిన్న కుటీర పరిశ్రమ ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మన కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా స్టార్టప్స్ లేదా ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా కూడా కాసంత పెట్టుబడికి అవసరమైనటువంటి డబ్బుల్ని కూడా ఇవ్వటం జరుగుతుందండి ఉచితంగా. అంటే ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మేడం, మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎలాంటి మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తూ వస్తున్నాయి మేడం? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రైతులందరూ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మేము బాగా పండించినామండి, కాకపోతే మాకు మార్కెటింగ్ లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెటింగ్ అన్నది ఒక్క గవర్నమెంట్ దగ్గర నుంచే కాదండి, అది మిల్లర్స్ దగ్గర కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సివిల్ సప్లయర్స్ దగ్గర కూడా మన ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ వాళ్ళు రైతుకి సాగులో చేపట్టాల్సినటువంటి అన్ని రకాల పంట ఉత్పత్తుల్ని గ్రౌండ్ లెవెల్ స్థాయిలో మనకి విశ్లేషిస్తూ మిల్లర్ని కొనుగోలు చేసుకుంటూ ఏ రకం పండించినా, ఏ పంట పండించినా, ఏ రకం పండించినా కూడా మిల్లర్స్ కొనుగోలు
చేసే విధంగా మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అలానే మనకి మార్కెటింగ్ వచ్చేసేటప్పటికి అధికంగా మనకి నికర ఆదాయం పెరగాలి అంటే ఇందాక మనం చెప్పుకున్న విధంగా సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ పత్రాన్ని కూడా మనకి ఎన్పిఓపి కింద మనకి కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగిందండి. సో దానికి తగినటువంటి శిక్షణా కార్యక్రమంలో కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి రైతులు ఈ యొక్క మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఆర్గానిక్ ద్వారా వెళ్ళినట్లయితే నికర ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది కాబట్టి అది ఒకటి గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలానే వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ద్వారా విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవటం కానీ లేదా చిన్న కమతాలలో ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవ్వాలి అనుకుంటే మనకి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనుకునే వాళ్ళకి మనకి నైపుణ్యత కలిగినటువంటి శిక్షణా కార్యక్రమంలో కూడా ఇవ్వటం జరుగుతుందండి. అంటే మరీ ముఖ్యంగా రూరల్ యూత్, మన గ్రామీణ యువతకి వ్యవసాయ రంగంలో నైపుణ్యత శిక్షణా కార్యక్రమం ఇస్తూ స్టార్టప్స్ ని కూడా పెట్టుకుంటూ వాళ్ళకి కావలసినటువంటి పెట్టుబడులను కూడా కాసంత అందజేస్తూ ఎక్కువగా ఎదగడం కోసం అవసరమైనటువంటి శిక్షణలను కూడా అందజేయడం జరుగుతుందండి. దీనికి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సమితి అనేటువంటి డిపార్ట్మెంట్ కానీ, ఆత్మ, మేనేజ్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, అలాగే మనకి ఫిషరీస్ డెవలప్మెంటల్ బోర్డు తరపు నుంచి కూడా మనకి శిక్షణలు అందిస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేయడం అన్నది కూడా జరుగుతుందండి. మేడం, మరి కార్యక్రమంలో చివరిగా భవిష్యత్తులో కేవీకేలు మరింత మంది రైతుల విజయానికి ఏమైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నాయంటారా? కొత్త ప్రాజెక్టులు అనేది ప్రతి సంవత్సరం మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్దేశించి ఉంటున్నాయండి. ప్రస్తుతానికి మనం ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం వినూత్నంగా ఆలోచన చేస్తూ మనకి నైపుణ్యత, మేధస్సు రెండు రైతులకి, రైతు మహిళలకి పెంచే విధంగా మనకి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల వాళ్ళు అనేక రకాలైనటువంటి శిక్షణా కార్యక్రమంలో అందజేయడం జరుగుతుందండి. అది వ్యవసాయ కానీ, ఉద్యాన కానీ, మత్స్య శాఖ కానీ, పశువర్ధక శాఖ కానీ లేదా గృహ విజ్ఞాన శాస్త్రంలో కూడా అందజేస్తూ ఉన్నాము. అలానే కొత్త ప్రాజెక్ట్స్ అంటే కనుక మనకి నూతన ఆవిష్కరణలు ఏవైనా రైతులు కనుక చేపట్టినట్లయితే మనకి జియో ట్యాగింగ్ కూడా వాళ్ళకి ఫ్రీగా చేపట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే కదా, మామిడి తాండ్రి కానీ, తాటి తాండ్రి కానీ, అంటే కొత్త ప్రొడక్ట్స్ ఏవైతే మనకి కొత్తగా ఉంటున్నాయో రైతులు కొత్తగా దాన్ని చేస్తున్నారు. దాన్ని జియో ట్యాగింగ్ ఇన్నోవేషన్స్ కింద రైతులకి పురస్కారాలు అందించడం, అలానే వాళ్ళకి గవర్నమెంట్ తరపున కొంత బహుకరణ ఇస్తూ కూడా మనం ట్యాగింగ్ చేపించి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలానే మరీ ముఖ్యంగా రీసెంట్ గా మనం చూసుకుంటున్నాం అగ్రి స్టార్టప్స్ ఇన్నోవేషన్స్ కూడా మనకి చాలా విరిగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన వ్యవసాయమే కాదండి, అన్ని రంగాల్లో కొని స్టార్టప్స్ అన్నది ఇనిషియేట్ చేయమని మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా మనకి సలహాలు ఇస్తున్నారు. దానికి కావలసినటువంటి చాలా రకమైనటువంటి బడ్జెట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏదైతే రైతు వినూత్నంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ యొక్క ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవుతూ స్టార్టప్స్ ఇనిషియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏ రకంగా మనకి సర్టిఫికేషన్ చేసుకోవాలి, అంటే రిజిస్ట్రేషన్ ఏ పరంగా చేసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ నుంచి స్టార్టప్ గవర్నమెంట్ తరపు నుంచి మనకి ఏదైనా సహాయం రావాలి అంటే ఏ విధంగా మనం అందజేసుకోవాలి అని కూడా మా కేవీకే తరపు నుంచి చెప్తూ ఉన్నామండి. అలానే రైతుల యొక్క డబులింగ్ ఫార్మింగ్ అంటే ఇన్కమ్ మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరి నినాదం ఏంటి అంటే డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటారు. అంటే మన రైతులు సాగు చేసేటువంటి పద్ధతుల్లో సాంకేతికతను జోడిస్తూ ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా కనుక మనం సలహాలు, సూచనలు అందిస్తూ అలాగే కృత్రిమ మేధస్సును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తూ మనం రైతుల్ని ముందు అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ వాళ్ళ విజయయాత్రకి మనం కొనసాగే విధంగా మరిన్ని కార్యక్రమంలో, అంటే ఇప్పుడు ఇందాకలే మనం డిస్కస్ చేసుకునే విధంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్స్, మన కృషి చౌపల్ ప్రోగ్రాము, అలాగే కిసాన్ సన్మైలన్ అనేటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమంలో కూడా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకి అందుబాటులో ఉంచే విధంగా నిర్వహించడం జరుగుతుందండి. ఈ విధంగా భవిష్యత్తులో కూడా కృషి విజ్ఞాన కేంద్రం వారందరూ అక్కడ పనిచేసేటువంటి ప్రతి శాస్త్రవేత్తలు కూడా రైతులు మరియు రైతు మహిళలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్తామని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఈ యొక్క రైతులతో పంచుకునేటువంటి సమాచారానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం, మీకు కూడా మరోసారి ధన్యవాదాలు మేడం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో పాల్గొని ఫ్రమ్ సాయిల్ టు సక్సెస్ స్ట్రెంథనింగ్ ఫార్మ్స్ అండ్ ఫార్మర్స్ అన్న అంశంకి సంబంధించిన పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి. ఇంతవరకు సేవా పరువులో భాగంగా ఫ్రమ్ సాయిల్ టు సక్సెస్ స్ట్రెంథనింగ్ ఫార్మ్స్ అండ్ ఫార్మర్స్ మట్టి నుండి విజయం వరకు వ్యవసాయం మరియు రైతులను బలోపేతం చేయడం అంశంపై ప్రత్యేక ముఖాముఖిని విన్నారు. అతిథి డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.